చిన్నప్పుడు నిజంగా స్కూళ్ళల్లో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఎందుకు డబ్బు లేదని ఇప్పుడు అర్థమవుతుంది. అంతే కదా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఆయిల్ మిల్ దగ్గర వచ్చాం. సో అమ్మ ఎప్పుడు నాకు ఈ ప్లేస్ లోనే ఆయిల్ తీసి పంపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అమ్మ డైరెక్ట్ గా తన దగ్గరుండి ఆయిల్ ఆడించి పంపిస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ ఎంత ఎలా చేస్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఓల్డ్ వీడియో కూడా ఒకటి ఉంది, కానీ వాళ్ళు తీయడం కరెక్ట్ గా క్లారిటీగా తీయలేదు. అందువల్ల అమ్మ ఈరోజు ఆయిల్ కోసం వెళ్తూ ఉంటే సరే నేను కూడా వస్తాను, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉందో చూస్తానని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే ఆ వేరుశనగ పప్పులో కూడా గ్రేడింగ్ ఉంటుంది అనమాట, సైజు వారీగా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర రకరకాల వెరైటీస్ కూడా ఉంటాయి. మనకు ఏది కావాలంటే అవి కొని తర్వాత ఆయిల్ పక్కనే మిల్లు ఉందన్నమాట వాళ్ళదే. సో ఇక్కడ ఈ పప్పులు కూడా ఏంటంటే వాళ్ళు వేరుశనగకాయలు కొని వాటిని ఇలా ఒలిచి మిషన్ లో ఒలిచి పప్పుల్ని గ్రేడింగ్ చేస్తారు. ఆ పప్పుల్ని కూడా చచ్చు పప్పులు వేరేగా, కొంచెం కలర్ తగ్గిన వేరేగా, పెద్ద సైజు ఉన్న వేరేగా అలా సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేట్ చేసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ గ్రేడ్ అనమాట. దీనిలో ఎక్కడా కూడా చచ్చు పప్పులు కానీ కలర్ తగ్గిన పప్పులు కానీ ఏమి ఉండవు. సో ఇవి కేజీ ఎంతో చెప్పిందమ్మా, గుర్తులే నాకు కరెక్ట్ గా 120 130 ఏదో చెప్పిందమ్మా, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో అవి తీసి మనం ఆయిల్లో వేస్తాం. ఇది ఇందాక చెప్పాను కదా, వేరుశనగకాయలు వలిసే మిషన్ అనమాట. సో దీన్ని వేరుశనగకాయలు ఒలిస్తే పోస్తే వలిసి వచ్చేస్తాయి, పప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఆ గోతం ఉంటుంది కదా, అది 400 grams ఉంటుందని వాళ్ళు అంటున్నారు. అమ్మ 1 kg ఉంటుంది. ఒకటి మీరు దానికి తగ్గ పప్పులన్నా వేయండి, లేదా గోతం మాకు ఇచ్చేయండి, మేము యూజ్ చేసుకుంటాము అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో మొత్తానికి ఒక 12 kg పప్పులకి 5 kg నూనె వస్తుందంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా మిల్లు ఆడించుకునేటప్పుడు ఫస్ట్ అంటే మార్నింగ్ వేయగానే ఫస్ట్ మన పప్పులే వేస్తే ఒక ఎన్నో గ్రామ్స్ తక్కువ వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ 1/2 kg దాకా మనకు తక్కువ వస్తుంది అని చెప్పారు. అందువల్ల ఈ మిల్లులో వేసేటప్పుడు ముందే అమ్మ ఫోన్ చేస్తుంది, సో మీది ముందు ఆడించి పెట్టండి తర్వాత మేము వేస్తామని. సో అందువల్ల ఆ పెద్ద ఆయన ఏంటంటే అమ్మ వెళ్ళేటప్పటికి ఒక ట్రిప్ వాళ్ళ పప్పులు వేసుకుని ఆడించి పెట్టున్నాడు అనమాట. సో అదే అన్న వాటర్ ఎందుకు వేస్తున్నారు అంటే, ఈ పప్పులు వేసినప్పుడు అమ్మ ఆ గ్లాస్ ఉంది కదా, దాంతో 1.5 గ్లాస్ వాటర్ పోయాలి అని చెప్పి చెప్పాడనమాట. మరి ఏంటో అది తెలియలేదు, మిషన్ హీట్ ఎక్కుద్దనా లేకపోతే ఎందుకో నాకైతే తెలియలేదు. ఆ వాటర్ అయితే పోసాడు. పోసిన తర్వాత మనకు ఇంకా స్టార్ట్ అవుతుంది, మిషన్ స్టార్ట్ అయ్యి ఇక చిన్నగా పొడయ్యి తర్వాత గడ్డ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ సేల్ చేసే ఆయిల్ వచ్చి 200 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఆ 200 రూపీస్కి సేల్ చేసే ఆయిల్ ఇదేలాగా కలర్ ఉంది అన్నీ ఉంది, కానీ కాకపోతే టేస్ట్ లో డిఫరెంట్ ఉంటుందంట. మనం నోట్లో వేసుకున్నా కూడా శనగ నూనె లాగే ఉంటుంది, కానీ టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అని చెప్పింది అమ్మ. సో ఆ పప్పులు ఏంటంటే గ్రేడింగ్ ని బట్టి ఉంటాయని చెప్పాను కదా, అవి లేదంటే వాళ్ళు 200 రూపీస్కి ఇవ్వలేరు. ఎందుకంటే పప్పులే ఆల్మోస్ట్ 120 130 పడినప్పుడు మనకు ఆయిల్ వచ్చి 1 kg ఇవ్వలేరు కదా. సో అందువల్ల ఆ గ్రేడింగ్ ఉంటుంది. సో అలాంటి ఆయిలే మనం బయట కొంటూ ఉన్నాం. సో ప్యూర్ గా ఉన్న ఆయిల్ ఎప్పుడు కూడా మనకు రేట్ 200కి అయితే రాదు. సో ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా 12 kgs పప్పులు కొంటే 5 kgs వస్తుంది. సో దాని ప్రకారం మనం 1 kg మనకు ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ 280 రూపీస్ 1 kg పడుతుంది అనమాట మనకు. ఇది ప్యూర్ ఆయిల్ అనమాట. సో ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ లోనే అమ్మ నాకు ఆయిల్ పంపుతూ ఉంటుంది.
సో ఇలా తిరుగుతూ తిరుగుతూ గడ్డైపోతుందని చెప్పాను కదా. సో ఏంటంటే ఒక్క ట్రిప్కి 12 kgs వేస్తారనమాట దీనిలో. సో మనకు 5 kgs ఆయిల్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా తిరుగుతూ తిరుగుతూ ఈ విధంగా గడ్డ అయిపోతుందని చెప్పాను కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా గడ్డలు గడ్డలు అయిన తర్వాత దాన్ని మనం తీసేస్తారు. ఇదేంటంటే ఇది మనము ఆవులకి పశువులకి అన్నిటికి పెడతారనమాట. ఇది జస్ట్ నోట్లో వేసి చూసుకుంటే తింటే కూడా కొంచెం టేస్ట్గానే ఉంది. ఇది మనం తీసుకెళ్ళి మన ఊర్లో గేదెలకి ఆవులకి వేసుకోవచ్చు. సో దీన్ని కూడా కేజీ ఇంత అని కొంటారంట. కాకపోతే మన ఊర్లో అమ్మ ఏంటంటే మనకు అప్పుడప్పుడు పాపం పాలు ఎవరైనా ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ రుణం మనకెందుకు అని చెప్పి ఈ దంపించిందంతా కూడా వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఇస్తూ ఉంటుంది. సో అమ్మకి బాగా నమ్మకం అనమాట వీళ్ళు. సో ఎప్పుడు జెన్యున్ గా చేస్తారు అని చెప్పి. ఇక్కడ చూసారు కదా గ్రేడింగ్ అని ఇందాక చెప్పానా, ఇవి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. వీటితో ఆడిన ఆయిల్ని మళ్ళీ నేను చూపిస్తాను. సో ఇలా రకరకాలుగా ఆయిల్ ఆడి వాళ్ళు రెడీగా పెట్టుకుంటారనమాట క్యాన్స్లో. చూసారా ఈ కలర్ ఎలా ఉందో. సో అన్ని సెగ్రిగేట్ చేసినవి రకరకాల ఆయిల్స్ని అక్కడ పెడతారు. వాటిని బట్టి అంటే ఆ పప్పు రేటుని బట్టి ఆయిల్ మనకు 150 రూపీస్, 200 రూపీస్, 180 రూపీస్ ఆ విధంగా వాళ్ళు సేల్ చేస్తారనమాట. ఇక్కడ రకరకాల ఆయిల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ వరుసగా పెయింట్ డబ్బాలు పెట్టున్నారు. సో అవి సో ఇక్కడ అయితే మనకు రెడీ అయిపోయిన తర్వాత తీసేస్తారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉందేమో అని చేత్తో అలా పిండి చూస్తున్నాడు ఆయన. చేతికి ఎక్కువ ఆయిల్ అంటుకుంటే మళ్ళీ ఇంకొద్దిసేపు తిప్పుతున్నాడు అనమాట. లేకుండా ఉంటే తీసేస్తున్నాడు. ఇక్కడ కూడా ఎందుకు కరెంట్ ఎందుకు వేస్ట్, ఇంకొంచెం ముందుగా తీసేయచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అతను జెన్యున్ గా చేస్తాడనమాట. ఇంకా ఉంది ఆయిల్ అని చెప్పి ఇంకొద్దిసేపు ఉంచాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 12 kgs వెయిట్ వేస్తున్నాడు అనమాట. సో ఆ 12 kgs వెయిట్ వేసి మళ్ళీ సెకండ్ ట్రిప్ పోస్తూ ఉన్నాడు దానిలో. సో దగ్గరగా చూసారు కదా పప్పులు. సో దీనితో వచ్చిన ఆయిల్ ని ఇప్పుడు అమ్మ చూపిస్తుందంట. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది పైకి తేరిన తర్వాత తేరిన ఆయిల్ తేరినట్లు వాళ్ళు సేల్ చేసేస్తారు తక్కువ రేటుకి. చూసారు కదా పైన గడ్డలని తీసి కింద పౌడర్ అలానే ఉంచి మళ్ళీ ఆ 12 kgs పోసాడు అనమాట. ఇన్ కేసు ఆ పౌడర్ లో కూడా ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుందని. ఇంకా ఆయిల్ డబ్బాలు వచ్చి ఊర్లో చాలా మంది తీసుకురమ్మన్నారు కదా. సో కొంతమంది ఏమో డబ్బాలు కూడా ఇవ్వలేదు. సో అందువల్ల అతని దగ్గరే కొని ఆ డబ్బాలో ఫిల్ చేస్తున్నాను అనమాట. సో చాలా మందికి తీసుకెళ్ళాం. దాదాపు అమ్మ 120 kgs దాకా కొనిందనమాట. సో ఇలా ఈ డబ్బాలో ఆయిల్ ఫిల్ చేసి తీసుకెళ్తాం. సో ఇక్కడ కూడా పప్పులు చాలా స్టోరేజ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది చూడొచ్చు మొత్తం కూడా అన్ని కూడా పప్పులు అనమాట ఇవి. వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని దగ్గర మిల్లు ఉంటుంది కానీ పప్పులు ఉండవు వాళ్ళ దగ్గర. మనం బయట పప్పులు తీసుకెళ్ళాలి, కానీ వీళ్ళ దగ్గర అవి కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మిల్లులో ఆయిల్ చేసేటప్పటికి చాలా లేట్ అవుతుందని మేము అతనికి అప్పచెప్పేసి వేరే దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఏంటంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇక్కడ తీసుకోవడానికి. ఎందుకంటే అమ్మకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక మిల్లు ఉందన్నమాట. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నాయుడుపేట అనే టౌన్ లో సెంటర్ లో ఉన్నారనమాట. వీళ్ళ ఆయిల్ మిల్లు అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ దగ్గర అమ్మ ఎప్పుడు కొబ్బరి నూనె, నువ్వుల నూనె వీళ్ళ దగ్గర తీసుకుంటుంది. ఏంది ఇది నువ్వుల నూనె? దీపానికి నూనె. అదే కాస్తావా ఏంది? అది అట్లా ఉంది అది కదా.
కాస్తావా ఏంది అట్లుంది? ఇక్కడ ఏంటంటే నువ్వుల నూనెలో కూడా గ్రేడింగ్లు ఉన్నాయి. దీపంకి ఒక నూనె, మనం తాగడానికి ఒక నూనె, తలకు పెట్టుకోవడానికి ఒక నూనె, అలా అదే విధంగా కొబ్బరి నూనెలో కూడా 2-3 రకాలు ఉన్నాయంట. సో ఆంటీ వచ్చే లోపలికి మేము అన్ని ఏమేం కావాలో అన్ని తీసేసుకున్నాం. సో ఆంటీ వచ్చినాక ఆంటీతో కూడా మాట్లాడిద్దాం. సో మా దగ్గర తీసుకోవచ్చు కదా గ్రౌండ్ నట్ ఆయిల్ అంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర పప్పులు లేవు, మనం వేరే దగ్గర తీసుకొస్తే వీళ్ళు పంపిస్తారు. అందువల్ల మేము అది మాత్రం అక్కడ ఆడించుకుంటాము. బాబు కూడా ఎక్కువగా అంటాడు బేబక్క బేబక్క అంట. నేను ఇంకోటి చెప్పేదా, సేమ్ ప్లేస్ నాన్న వచ్చి కూర్చునేది, కూర్చుంటే నన్ను అక్క కాఫీ పెట్టినా, అక్క అన్నం పెట్టినా అంటాడు. అవి నేను మాట్లాడుకుంటుండేది, వీళ్ళు పని చేసుకుంటే వాళ్ళిద్దరు బాగా అల్లుడిని చేస్తాడమ్మా చేస్తాడమ్మా అంటుండేది. ఈమె కదా అంతా ఇప్పుడు మారిపోయినాడు బాగా. చిటి టైం వాళ్ళు కూడా అనుకోబడలే, శని నెత్తి మీద కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. కానీ ఇప్పుడన్నా అని చూసుకుంటున్నాడు కదా. 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్లు అంటే ఇదే ఫ్రెండ్. ఇది ఇంకా ఎక్కువ నా కూతురు చిన్న బిడ్డ, చిన్న బిడ్డ. ఇది మీరు ఇది కూడా ఆడతారు కదా, పప్పులు తెచ్చిస్తే? పప్పులు, నువ్వులు, మూడు ఆడతాను. అయితే మీ దగ్గర స్టాక్ ఉండవు? పప్పు స్టాక్ ఉండదు, కావాలంటే తెస్తారు. కావాలంటే తెచ్చేది. ఆడిన పక్కకి నువ్వులు ఉంటాయి, కొబ్బరి ఉంటుంది, నువ్వులు ఉంటాయి. ఈ పప్పు ఏమంటే కొన్ని రోజులకి రంగు మారుతాడు. అవునులే, మక్కిపోను. ఇవి అవదా నువ్వులు? అయ్యేం అవా? నువ్వులు పెద్దగా కావు. ఇది కొబ్బరి నూనె అంటే ఎంత కమ్ముతున్నారు? కొబ్బరి తీసుకొని దానికి కొబ్బరి కొబ్బరి నూనె 3 రకాలు ఉందిరా. మంచి నూనె ఉంటది. ఒకటేమంటే దీపానికి, ఇంకోటి తలకి, మూడోది ఏమంటే తాగడానికి, వంటకి తాగడానికి, ఓరల్ గా తీసుకోవడానికి. అదెంత తాగేది? 340 రా తాగేది వంట. వంటకి 250 తలకి పెట్టుకునే దానికి. అదే చిలకూర వాళ్ళది. చిలకూర అక్కడా పోసేలేమా, దానికి లీటర్ వచ్చేది. అది ఎంత వస్తుందో అంత పోయింది. ఎందుకు ఎక్కువ? దీపం నూనె ఎంత? అది 160 రా. 160. అది 160 తలగ పెట్టుకునేది. అంటే ఇక్కడ ఎవరన్నా నాయుడుపేటలో ఉండేవాళ్ళు ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు కదా అని అడుగుతున్నారు రేట్లు. ఆయన పర్వాలా, నువ్వు కొంచెం చెప్తా ఉంటే అది చెప్పాలి కదా, బిజినెస్ అవునులే, అది చెప్పాలి. ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా కూడా నికరంగా ఉంటే అందరూ వస్తారు. మా తాతయ్య ఉన్నాడు, మా నాన్న వాళ్ళ నాన్న, ఆయన దగ్గర నుంచి స్టార్టింగ్. మీరు పెట్టింది కాదు ఇది. 60 నుంచి 60 ఆయన ఎక్స్పైర్డ్. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నిందిరా ఎద్దుగానిగా. తర్వాత ఎద్దుగాని తర్వాత ఇది తీసేసి అప్పట్లో పోయి ఎద్దు. మీరు ఇంకా దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నారు? అంతే, మన కుల వృత్తి అందులో. అంతే, ఇదే గానోళ్ళు, నూనె గానోళ్ళు. నూనె పేరు వాళ్ళకి, ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకో, కానీ అప్పుడు వాళ్ళ పొలమే అది. అదే చేసుకుంటా ఉన్నాం, అదే పని చేస్తాం. దాంట్లో మనకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవునవునులే, ఉండి జరిగిపోతుంది కాబట్టి. అప్పుడు బాగున్నారు అమ్మి పెళ్లికి ముందు. పెళ్లి చేసినప్పుడు ఎట్టయినా ఒకరు షింక్ అవుతాడు లాగా. అప్పట్లో కొద్దిగా బిజినెస్. పోనీలే, మీరు ఒక రవ్వ డల్ అయినా అమ్మాయి బాగుంది కాబట్టి సంతోషమే కదా. అదొకటే కదా, వాళ్ళు బాగుంటే మీరు కూడా బాగుంటారు. అది ఇప్పుడు మేము కష్టపడేదంతా పిల్లల కోసం, మీరు బాగుంటే చాలు. అంతే, తర్వాత ఆరోగ్యాలు. అమ్మ అవును తల్లి, చిన్నప్పుడు నిజంగా మా స్కూళ్ళల్లో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఏంది డబ్బు లేదని ఇప్పుడు అర్థమవుతుంది. అంతే కదా, అదేనో కొన్ని కోట్లు ఆస్తున్నట్టు ఆరోగ్యం బాగుంటే. వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో రాశారు, మనం నవ్వుకున్నాం చిన్నప్పుడు. ఆ కొబ్బరి పిప్పి ఏం చేస్తారు?
అదేంటే బర్రెలకి వేస్తారు శనగది అయితే. శనగ చేస్తారు, పిండి కూడా బయలుకి వేసుకో. నువ్వుల పిండి ఇంకోటి కొబ్బరిది పడేస్తారా? ఆవులకి వేస్తారు. మన ఏరియాలో పెద్దగా పోదు, ఇట్లా ఒంగోలు ఎత్తుకోపోతారా? పోయేది అక్కడికే మనకు. ఆడ బాధ్య కొబ్బరి వస్తుంది. కొబ్బరి అయితే ఎక్కడ కొంటారు? కొబ్బరి లోకల్ గా వస్తుంది, టెంపుల్స్ అంతా ఇండ్లకి నుంచి. ఇప్పుడు అమ్మ ఇచ్చింది ఆ టైప్ లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనకు గుమ్మడిపూడి నుంచి వస్తుంది. గుమ్మడిపూడి కానీ గుమ్మడిపూడి పక్క ఎక్కువ లేవు, అట్ట గోదావరి పక్కన కదా ఎక్కువ టెంకాయ. తమిళనాడు ఈ రోడ్డు. అవునా? అది అక్కడ బాగుంది. మనకు అసలు ఇవి వస్తాయి చూడు, ఉగాది చెప్పులు అవి, అవంతా తమిళనాడే. ఓ, మనం పెళ్లిళ్ళు అప్పుడు తెచ్చేటివి. ఆ కొబ్బరి తోటలు ఎక్కువ. తోటల్లోనే చేసి ఇప్పుడు మనకు గోదావరి తగ్గిపోయింది, గోదావరి తగ్గిపోయింది. అది కొబ్బరికాయలు వస్తాయి, ఆడ మిషన్లు ఉన్నాయక టెంకాయ ఇటు తీసేది కొట్టేది, ఇటు కొట్టి ఆ మిషన్ వేసేసినాం అనుకో చిప్పతానిగా. ఇప్పుడు ఉగాది సాంగానికి వస్తుంది చూడు, అవి వచ్చేస్తాయి. అన్నిటికీ మిషన్లే కదా ఇప్పుడు. సో ఇది అన్నమాట. సో వాళ్ళు 20 years ఫ్రెండ్షిప్ అంట. సో అన్ని కూడా ఫిలప్ చేసుకుందామా. ఇక మేము అన్ని ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మనం వేరుశనగ ఇచ్చాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కలెక్ట్ చేసుకొని తర్వాత బయలుదేరామన్నమాట. మొత్తానికి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కొబ్బరి నూనెలో 2 రకాలు, నువ్వుల నూనెలో 2 రకాలు, వేరుశనగ నూనెలో 2 రకాలు, ఇవన్నీ అందరికి ఏమేం కావాలి వేరుశనగ పప్పులు అన్నీ తీసుకుని ఇక ఈరోజు బయలుదేరేసాం ఊరికి. ఇక ఊరికి వచ్చేసిన తర్వాత ఇంకా అందరికి అమ్మ ఫోన్ చేసేసి ఎవరెవరివి వాళ్ళకి అప్పగిచ్చేసిందంటే ఇంకా అమ్మ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. థ్యాంక్ యూ.